అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 32వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఏం చేస్తానంటే ఏమో ఇంకా ఏం అనుకోలేదు. అప్పుడు ఏదో ఒకటి చేస్తా. తర్వాత మీరు అలా చేశారు ఇలా చేశారు అని మళ్ళీ మాత్రం అంటే మాత్రం నా బాధ్యత కాదంటాడు సూర్య బెదిరిస్తూ. సర్లే మహాశయ, అప్పటి సంగతి అప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడు మాత్రం వదిలేస్తే వెళ్ళి తింటా, ఆకలేస్తోందంటుంది ధన్వి. సర్లే బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు సూర్య. ఫోన్ వైపు చూసి నవ్వుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది ధన్వి. అక్కడికి వచ్చిన ధన్విని చూసి, ఏంటే సార్ని వదిలేసి ఇవాళ ఇక్కడికి వచ్చావని అంటుంది మాన్సి. ఏం లేదే, ఊరికినే ఇవాళ మీతో కలిసి తినాలనిపించింది, అందుకే ఇటు వచ్చానని అంటుంది ధన్వి నవ్వుతూ. ఈలోపు ఫుడ్ రావడంతో అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు. ఆ తర్వాత ప్లేసెస్కి వెళ్ళి వర్క్ని స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ అయిపోతారు అందరూ. ఈవినింగ్ ఆఫీస్ టైమింగ్స్ కూడా అయిపోవడంతో స్టాఫ్ అంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటారు. మిహిర్ కూడా ల్యాప్టాప్ని క్లోజ్ చేసి మాన్సీతో మూవీకి వెళ్తున్నానన్న ఉత్సాహంలో తన క్యాబిన్ నుండి బయటకు వస్తాడు. అదే టైంకి సూర్య మిహిర్కి కాల్ చేస్తాడు. పాకెట్లను తన ఫోన్ మోగుతూ ఉంటే ఈ టైంలో ఎవరబ్బా అని విసుక్కుంటూ ఫోన్ తీసి చూసి సూర్య నేను కనబడుతుండటంతో ఇదేంటి అన్నయ్య ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అని అంటాడు మిహిర్. హలో, ఒకసారి నా క్యాబిన్కి అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి అంటాడు సూర్య. కానీ అన్నయ్య అని మిహిర్ చెప్పేలోపే కమాన్ క్విక్ అంటూ తను చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు సూర్య. ఇప్పుడు ఏం గుర్తొచ్చిందో అనుకుంటూ సూర్య క్యాబిన్కి వెళ్తాడు మిహిర్. లోపలికి వచ్చిన మిహిర్ని చూసి ఇదిగో ఈ ఫైల్ చూడు అంటూ తన చేతిలో ఒక ఫైల్ని పెడతాడు సూర్య. మిహిర్ ఆ ఫైల్ని చూస్తూ అన్నయ్య ఇది ఇప్పుడు అంత అర్జెంట్ కాదు కదా, ఇంకా టైం ఉంది కదా అంటాడు. సూర్య వైపు అయోమయంగా చూస్తూ కాదు, కానీ మనం ఎటు ఖాళీయే కదా, అందుకే ఒకసారి చూస్తే సరిపోతుంది చూడు అని అంటూ తనకు ఏదో ఫోన్ రావడంతో మిహిర్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ మాట్లాడడంలో బిజీ అయిపోతాడు సూర్య మాటకి ఎదురు చెప్పడం లేక ఇష్టం లేక మాన్సీ కోసం అటు వెళ్ళలేక ఫైల్ వంక వాచ్ వంక చూస్తూ ఉండిపోతాడు మిహిర్. కాల్ మాట్లాడుతూనే మిహిర్ని ఒకంట తను పడుతున్న అవస్థని చూసి నవ్వుకుంటూ ఉంటాడు సూర్య గమనిస్తూ. కాసేపటికి తనకే పాపం అనిపించి కాల్ కట్ చేసి ఏంట్రా ఫైల్ చూడమంటే దిక్కులు చూస్తున్నావేటో అని అంటాడు కాస్త కోపంగా సూర్య మాటలకి తడబడుతూ ఏం లేదన్నయ్య అంటూ ఫైల్లో తలదూర్చేస్తాడు మిహిర్. చూసావా, నువ్వు నాకు చెప్పడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావే, తను ఆడపిల్లరా, అర్థం చేసుకోవాల్సిన నువ్వే తనని ప్రెజర్ చేస్తే ఎలా చెప్పు? నీ పాటికి నువ్వు బెదిరించి వచ్చేసావు. ఇటు నీకు రానని చెప్పలేక, తన ఫ్రెండ్స్కి నీతో వెళ్తున్నానని చెప్పలేక మధ్యలో ఎంత నలిగిపోయి ఉంటుంది చెప్పు. మనం వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇలా సఫర్ చేయకూడదు. అయినా మనం వాళ్ళని భయపెట్టో బెదిరించో మన దగ్గర రప్పించుకోవడం, మాట వినల చేసుకోవడం గొప్ప కాదురా. ప్రేమతో మనిషి మనసును గెలుచుకొని తమంతట తామే మన దగ్గరికి వచ్చేలా చేసుకోవడమే గొప్ప. ఇప్పుడు నువ్వు అలా చేయడం వల్ల నువ్వంటే భయంతో తను నీతో వస్తుంది, కానీ ప్రేమతో అయితే కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, తను నీ దగ్గర ఎప్పుడైతే భయం వదిలేసి అన్నీ నీతో పంచుకోగలుగుతుందో, తను తనలా నీ దగ్గర ఫ్రీగా ఉండగలుగుతుందో అప్పుడే నువ్వు 100% నీ ప్రేమలో సక్సెస్ అయినట్టు అని నవ్వి మిహిర్ బుగ్గని తడుతూ ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళు, నీ కోసం మాన్సీ కారులో వెయిట్ చేస్తోంది అని అంటాడు సూర్య మాటలకి ఫాస్ట్గా వచ్చి తనని హక్ చేసుకొని సారీ అన్నయ్య, నేను ఇంత ఆలోచించలేదంటాడు ఎమోషనల్ అవుతూ. రే ఏంట్రా ఇది, కూల్ డౌన్, ఇప్పుడు ఏమైందని సారీ చెప్తున్నావు, ఇది నా బాధ్యత, సర్లే ఇదంతా వదిలే వెళ్ళు, తను నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది అంటాడు సూర్య. మిహిర్ వెను నిమురుతూ సూర్యని వదిలి థ్యాంక్స్ అన్నయ్య, నేను చేస్తున్న తప్పుని సరిదిద్దినందుకు అంటాడు మిహిర్. చెప్పానా అది నా బాధ్యతని, ఇంకోసారి ఇలా చేయకుండా చూసుకో, చాలు వెళ్ళు అంటాడు సూర్య. కార్ కీస్ మిహిర్కి ఇస్తూ కీస్ తీసుకొని మీరు ఎలా వెళ్తారు అని అంటాడు. మాన్సి స్కూటీ తను తీసుకొని కిరణ్ మా కోసం బైక్ ఉంచాడు లేరా, నేను మీ వదినతో తన బైక్లో వెళ్ళిపోతానులే, నువ్వు వెళ్ళు జాగ్రత్త అని తనతో అంటాడు. తనని తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు రా సరేనా అంటాడు సూర్య. అని నవ్వుతూ తలూపి మాన్సి దగ్గరికి వెళ్ళిపోతాడు మిహిర్. ఇక బయటికి రా అని అంటాడు సూర్య. ఆ పిలుపుకి అక్కడే ఉన్న తన పర్సనల్ రూమ్లో నుంచి బయటకు వస్తుంది ధన్వి. బాగానే గీతోపదేశం చేశారు మీ తమ్ముడికి, బాగా ఎక్స్పీరియన్స్ అన్నట్టుంది మీకు అని అంటుంది ధన్వి కొంటెగా. ధన్వి మాటలకి తను చేయి పట్టుకొని మీదకి లాక్కొని తన చుట్టూ చేతులు వేసి ఉండబట్టే కదా నీలాంటి కంచుని మేనేజ్ చేయగలుగుతున్నాను అని అంటాడు సూర్య నవ్వుతూ. అవును, కానీ వాళ్ళు ప్రపోజ్ చేసుకున్న విషయం నాకే తెలియదు, మీరెలా కనిపెట్టారు మరి అని అంటుంది ధన్వి. ఎందుకంటే నేను నీ అంత తింగరమాలో కానీ కాదు కాబట్టి అంటాడు. ధన్వి తలపై చేత్తో తడుతూ అబ్బా చెప్పండి సూర్య గారు, ఎలా కనిపెట్టారు అని అడుగుతుంది ధన్వి పప్పీ ఫేస్ పెట్టుకొని. ధన్వి ఫేస్ చూసి నవ్వుతూ పొద్దున తమను గమనించిన మిహిర్ మాన్సుల మాటల గురించి చెప్తాడు. అదంతా విని అమ్మబాబోయ్ మీరు మామూలు వాళ్ళు కాదు, మాతో ఉంటూ అందరినీ గమనిస్తున్నారన్నమాట అని అంటుంది గుండెల మీద చేయి వేసుకొని. గమనించాలి,
లేకపోతే ఎలా అని అంటాడు ధన్వి తన తలతో ఢీ కొడుతూ. సర్లే ఇంక వెళ్దామా అంటుంది ధన్వి. పద అని అంటూ తనతో కలిసి బయటకు వచ్చి బైక్పై ఇంటికి స్టార్ట్ అవుతారు సూర్య ధన్వీలు. సూర్యతో మాట్లాడి కార్ దగ్గరికి వచ్చిన మిహిర్కి కార్కి ఆనుకొని ఫోన్ చూస్తూ నుంచున్న మాన్సీ కనపడగానే మార్నింగ్ తన బిహేవియర్ గుర్తొచ్చి గిల్టీగా ఫీల్ అవుతూ నెమ్మదిగా వెళ్ళి మాన్సీ ముందు నుంచొని ఐ ఆమ్ సారీ మాన్సీ అని అంటాడు తలదించుకొని. మిహిర్ మాటలకు తలెత్తి చూస్తూ అయ్యో మిహిర్ సార్, మీరు నాకు సారీ ఎందుకు చెప్తున్నారంటుంది అయోమయంగా. పొద్దున్న నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు, అలా అంటే నువ్వు నాతో వస్తావేమోనని అనుకున్నాను, కానీ నువ్వు ఎంత సఫర్ అవుతావని అసలు ఊహించలేదు అంటాడు మిహిర్ బాధగా. లేదు సార్, మీరు అలా అన్నందుకు నేనేం బాధపడట్లేదు, కానీ వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో తెలియక కొంచెం భయం వేసింది అంతే. ఇప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు, హ్యాపీగా మీతో ఎక్కడికైనా వస్తాను అని అంటుంది నవ్వుతూ. తన మాటలకి తలెత్తి చూస్తూ అవును, ఇప్పుడు వాళ్ళకి ఏమని చెప్పొచ్చావు అని అంటాడు మిహిర్. నేనేం చెప్పలేదు, అన్నీ సూర్యసారి చూసుకున్నారు, మీకు నాకు ఇబ్బంది లేకుండా మన విషయం అందరితో చెప్పింది కూడా సరే అని అంటుంది మాన్సి. అవునా? అవును, ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందా మన గురించి అంటాడు మిహిర్ ఆశ్చర్యంగా. అవును, సూర్య సార్ పొద్దున్న విన్న మీ మాటల గురించి చెప్తే అందరూ మీరు ఎప్పుడు ప్రపోజ్ చేశారని అడిగారు. నిన్న మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు జరిగిందంతా చెప్పాను. నిన్న ప్రపోజ్ చేస్తే ఇప్పటి వరకు చెప్పలేదని ఒక రౌండ్ కోటింగ్ కూడా ఇచ్చారని చెప్తుంది మాన్సి ఏడుపు మొహం పెట్టుకొని. హహా అని మాన్సి ఫేస్ చూసి నవ్వుతూ ఓన్లే నాకు పెద్ద పని తగ్గించేశాడు అన్నయ్య అని అంటాడు మిహిర్. కానీ మీ వల్ల నాకు పడింది కదా బ్యాండ్ అంటుంది ఉడుక్కుంటూ. హహా సారీ మాన్సి, నాకేం తెలుసు అన్నయ్య ఇంత ఫాస్ట్గా మన గురించి అంతా కూడా తెలుసుకుంటాడని, అందరికీ చెప్పేస్తాడని. తెలుసుంటే నీతో పాటే ఉండేవాడిని అంటాడు నవ్వుతూ. ఏం పర్లేదులేండి, ఇక డిస్కషన్ ఆఫ్ వెళ్దామా, మూవీకి టైం అవుతోంది అంటుంది మాన్సి. పద అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు మిహిర్. అలా ఇద్దరూ కలిసి మూవీ, డిన్నర్, లాంగ్ డ్రైవ్లతో ఆ టైంని వాళ్ళ లైఫ్లో మెమరబుల్గా మార్చుకుంటారు. ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిన సూర్య ధన్వీలు, విష్ణు గారు, సౌజన్య గారు ఇవాళ కూడా అక్కడే ఉంటున్నామని చెప్పడంతో డైరెక్ట్గా మోహన్ గారి ఇంటికే చేరుకుంటారు. గార్డెన్లో కూర్చొని అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అప్పుడే బైక్ సౌండ్ అవడంతో అందరూ తల తిప్పి అటువైపు చూస్తారు. అక్కడే కూర్చున్న వాళ్ళని చూసి నవ్వుతూ బైక్ పార్క్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు సూర్య ధన్వీలు ఇద్దరు. వాళ్ళిద్దరిని చూసి గుడ్ ఈవినింగ్ రా అంటారు సౌజన్య గారు. గుడ్ ఈవినింగ్ మా అంటూ సౌజన్య గారి పక్కన కూర్చొని తన భుజంపై తలవాల్చి పడుకుంటాడు సూర్య. ఏంటి కన్నా బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు అంటారు సౌజన్య గారు. సూర్య తల నిమురుతూ ఏం లేదు మా, నేను బాగానే ఉన్నాను అంటాడు సూర్య నవ్వుతూ. హహా, నేను నీకు అమ్మన్రా, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా? నువ్వు బాగానే ఉన్నానన్నా కూడా నీ మొహంలో అలసట నాకు తెలుస్తుందిలే, కానీ వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి రాపో, నేను నీకు కాఫీ తీసుకొని వస్తాను అని అంటారు ఆవిడ. ఆ మాటలకి అలా చైర్లో నుంచి లేస్తూ ఉండగా అయ్యో అత్తయ్య, మీరెందుకు వెళ్ళడం చెప్పండి, నేను ఎటు లోపలికి వెళ్తాను కదా, నేను ఇస్తాను మీరు కూర్చోండి అంటే ధన్వి. నువ్వెందుకురా, ఇప్పటిదాకా వాడితో పాటు నువ్వు కూడా ఆఫీస్లో వర్క్ చేసుకుని వచ్చావు, ఇవన్నీ నీకెందుకు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను అంటారు సౌజన్య గారు. ధన్వి చెంపపై చేయి వేసి ప్రేమగా చూస్తూ అత్తా కొడల ప్రేమను చూసి మోహన్ గారు, సాహితీ గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం పర్లేదు అత్తయ్య, మీరు కూర్చోండి అంటూ ఆవిడ చైర్లో కూర్చోబెట్టి నవ్వుతూ లోపలికి వెళ్తుంది ధన్వి. కన్నా నువ్వు కూడా వెళ్ళు, ఫ్రెష్ అయ్యి రాపో అని అంటారు ఆవిడ. సరేమా అని సూర్య లోపలికి వెళ్తుంటే సూర్యని కారు ఎదురా బైక్లో వచ్చారేంటి ఇద్దరు అని అడుగుతారు విష్ణు గారు. విష్ణు గారు అలా అడిగేసరికి ఒక్కసారి గతుక్కుమని వెనక్కి తిరిగి కార్ అని నానుస్తూ ఉంటాడు సూర్య. ఏం చెప్పాలో అర్థం కాక. కార్ ఏది, పొద్దున కారులోనే వెళ్ళారు కదా, మరి ఇప్పుడేంటి బైక్లో వచ్చారు మీరిద్దరూ, ఈ బైక్ ఎవరిది అని అడుగుతారు విష్ణు గారు. ఆయన అలా పర్టికులర్గా అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో తెలియక సూర్య దిక్కులు చూస్తూ ఉంటాడు. మావయ్య గారు అడుగుతుంటే చెప్పరేంటి సూర్య గారు అని కాఫీ కప్ సూర్యకి ఇస్తూ ఏం లేదు మావయ్య, మధ్యాహ్నం మిహిర్ ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్తూ ఉంటే ఎండగా ఉందని కార్ తీసుకెళ్ళమన్నారు. తను వచ్చేసరికి నైట్ అవుతుంది, మీరు రావడానికి ఇబ్బంది అవుతుందేమో అని కిరణ్ తన బైక్ మాకు ఇచ్చేసి కృష్ణతో వెళ్ళిపోయాడంటూ తడుముకోకుండా కథ అల్లేస్తుంది ధన్వి. అప్పటికప్పుడు అలవోకగా అబద్ధం చెప్పేసిన ధన్విని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు సూర్య. ఓహ్ అవునా, సర్లే అంటూ మోహన్ గారితో మాటలో పడిపోతారు విష్ణు గారు. తనని రెప్పవేయకుండా చూస్తున్న సూర్యని చూసి ఏంటి అలా చూస్తున్నారు, కాఫీ తాగని చల్లారిపోతుంది అంటుంది ధన్వి. తన మాటలకు తేరుకొని ఒసే అది నోరా ఇంకేమన్నా, అలా అంత ఈజీగా అబద్ధం ఆడేస్తావేంటే అంటాడు సూర్య. లేకపోతే మీ చిన్న కొడుకు మీ కోడల్ని తీసుకొని షికారుకి వెళ్ళాడని చెప్పమంటారా అంటుంది ధన్వి వెటకారంగా. ఓయ్ అలా ఎలా చెప్తావు, పాపం వాడు ఇరుక్కుంటాడు కదా అంటాడు తమ్ముడు మీద జాలి చూపిస్తూ. కదా అందుకే అలా చెప్పాను, కానీ ఇంకా ఎక్స్ప్రెషన్ని మార్చి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని అంటుంది ధన్వి. నేను ఒక్కడిని వెళ్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, పద నువ్వు కూడా నాతో పాటుగా అని అంటూ తను చేయి పట్టుకొని
లాక్కెళ్ళినట్టుగానే తీసుకొని వెళ్తాడు సూర్య. వాళ్ళు అలా వెళ్ళగానే దీపు కూడా ఇంటికి వస్తుంది. గార్డెన్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ చూసి తను కూడా అక్కడే వాళ్ళ దగ్గరే వచ్చి వాళ్ళ పక్కనే సెటిల్ అవుతుంది. ఏంట్రా ఇంత లేట్ అయింది, మధు ఏది అని అడుగుతారు విష్ణు గారు. అది ఇవాళ క్లాస్ లేట్ అయ్యేసరికి లేట్ అయిపోయిందన్న. మధుని పిన్ని రమ్మంటే అటు వెళ్ళింది, అందుకే నేను ఒక్కదాన్ని వచ్చానంటుంది దీపు. ఓకే, ఇవాళ ఏం జరిగాయి క్లాసెస్ అని అడుగుతూ ఉంటే కాలేజ్లో కబుర్లని చెప్తూ ఉంటుంది దీపు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే చరణ్ కూడా వస్తాడు అక్కడికి. తను కార్ పార్క్ చేసి లోపలికి వస్తుంటే సాహితీ గారు పిలుస్తారు. అప్పుడు చూస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. మెల్లిగా అక్కడికి వచ్చి ఏంటి మా అంటాడు డల్గా. ఏం లేదు నాన్న, ఏంటి అంత డల్గా ఉన్నావంటారు చరణ్ చేయి పట్టుకొని తన మొహంలోకి చూస్తూ. ఆ విషయాలన్నీ వాళ్ళకి చెప్పి కంగారు పెట్టడం ఇష్టం లేక ఏం లేదు బా, కాస్త తలనొప్పిగా ఉందంతే అంటాడు బలవంతంగా నవ్వుతూ. అయ్యో ఎందుకు నాన్న అని ఆవిడ కంగారు పడుతుంటే రిలాక్స్ మా, కాసేపు రెస్ట్ తీసుకుని తగ్గిపోతుందిలే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని అందరినీ చూసి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు చరణ్. చరణ్ అలా డల్గా ఉండడం గమనించిన దీపు ఎందుకు చరణ్ గారు ఇంత డల్ అయిపోయారు, మళ్ళీ హాస్పిటల్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో అని అంటూ తెలుసుకుందాం అనుకొని తనని అడిగి సరే మా నేను ఫ్రెష్ అయ్యి వస్తానని లోపలికి వెళ్తుంది దీపు. రూమ్లోకి వెళ్ళి గబగబా ఫ్రెష్ అయ్యి చరణ్ కోసం తన రూమ్లోకి వెళ్తుంది. కానీ చరణ్ అక్కడెక్కడ కనపడకపోవడంతో ఇల్లంతా వెతుకుతూ లాన్లోకి వెళ్తుంది. అక్కడ ఉయ్యాల్లో కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న చరణ్ కనపడగానే తన దగ్గరికి వెళ్ళి చరణ్ గారు మీరు ఇక్కడున్నారా, మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అంటూ తన పక్కన కూర్చుంటుంది దీపు. అప్పటిదాకా ఏదో ఆలోచిస్తున్న చరణ్ దీపు మాటలకు తేరుకొని ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా అని అంటాడు తననే చూస్తూ. అవును చాలా మాట్లాడాలి మీతో అని అంటుంది దీపు. ఏంటి అని అంటే ఎప్పుడు హుషారుగా ఉండే మా బావగారు ఎందుకు ఇప్పుడు మొహం ఇలా ఉమ్మని పెట్టుకొని కూర్చున్నారు అనుకోవాలంటుంది దీపు నవ్వుతూ. ఏం లేదురా నేను బాగానే ఉన్నాను అంటాడు చరణ్ చిన్నగా నవ్వుతూ. మీరేం లేదంటంలోనే ఏదో ఉందని తెలుస్తుంది, కానీ నిజం చెప్పండి, మళ్ళీ హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లమా అంటుంది దీపు. తనని కవర్ చేయలేదని అర్థమై అవును బుజ్జి అంటూ తను పొద్దున విన్న డీల్ గురించి ఇలా చెప్తాడు. రామ్ కిషోర్ ఇద్దరు ఫారినర్స్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ డిస్కషన్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ మనం తెలుగులో పోదాం. ఫారినర్స్ ఓఏబి పాజిటివ్, నెగిటివ్, బ్లడ్ గ్రూప్స్ బి పాజిటివ్, ఇవన్నీ కూడా 120 మెంబర్స్ కావాలని అడుగుతారు. వాళ్ళు చెప్పిన దానికి షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకొని అదేంటి సార్ ఎప్పుడు ఓన్లీ ఆర్గాన్స్ మాత్రమే తీసుకెళ్తారు కదా అంటారు రామ్ కిషోర్లు. లేదు ఈసారి ఆర్గాన్స్ కాదు, ఫుల్ బాడీ కావాలి, మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేసాం వాటి కోసం అంటారు. వాళ్ళ మాటలకి షాక్ అయ్యి అదేంటి సార్ 120 బాడీస్ అంటే ఎలా, ఎప్పుడు ఆర్గన్స్ మాత్రమే తీసుకెళ్తారు కాబట్టి హాస్పిటల్లో తెలియకుండా మేనేజ్ చేసాం, కానీ ఇప్పుడు బాడీస్ అంటే చాలా రిస్క్, పైగా పర్టికులర్ బ్లడ్ గ్రూప్తో అంటే చాలా కష్టం అంటారు రామ్ కిషోర్లు. లేదు మాకు అలానే కావాలి, బాడీకి 2 crores ఇస్తామంటారు. బాడీ 2 కోట్లు అనేసరికి ఆశ్చర్యపోతూ చూస్తూ అంత మనీ వదులుకోవడం ఇష్టం లేక మా బాస్ని అడిగి చెప్తామని పక్కకి వెళ్ళి బాస్కి కాల్ చేసి విషయం చెప్తారు. సదరు బాస్ కాసేపు ఆలోచించి బాడీకి 3 కోట్లు అయితే డీల్ ఫిక్స్ చేయమని చెప్పడంతో అతను ఏ ధైర్యంతో చెప్పమంటున్నాడో అర్థం కాక వాళ్ళ బాస్కి ఎదురు చెప్పలేక ఓకే సార్ అని కాల్ కట్ చేసి ఫారినర్స్ దగ్గరికి వచ్చి అదే విషయాన్ని చెప్తారు. వాళ్ళు కూడా ఇలా వాళ్ళు చెప్తున్నప్పుడే చరణ్ అక్కడికి వచ్చి అదంతా కూడా వింటాడు. ముందు బాస్తో మాట్లాడిన విషయం తను వినలేదు, అందుకే వాళ్ళు వెనకాల ఎవరో ఉన్నారని అనుకుంటున్నాడు, కానీ అది ఎవరు అన్నది ఖచ్చితంగా అతనికి తెలియదు. వాళ్ళు కూడా కాసేపు మాట్లాడుకుని బాడీకి 3 కోట్లు డీల్ ఫిక్స్ చేసుకొని మంత్ ఎండింగ్ వరకు టైం ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే రామ్ కిషోర్ తమ బాస్కి కాల్ చేసి డీల్ ఓకే అయిన విషయం చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నేను మీకు మొత్తం చెప్పాను, కానీ చరణ్ దీపుకి తను విన్నది మాత్రమే చెప్తాడు. తను చెప్పిందంతా విని అమ్మో ఏంటి చరణ్ గారు, ఇది మనుషులు అనుకుంటున్నారా బొమ్మలు అనుకుంటున్నారా, వీళ్ళు మనుషుల ప్రాణాలతో డీలింగ్స్ ఏంటంటుంది దీపు షాకింగ్గా. అదే కదా నా బాధ కూడా, ఇప్పుడు ఆ డీల్ని ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లేదు, అందుకే ఇలా ఉన్నానంటాడు చరణ్. దీపు కూడా కాసేపు ఆలోచించి చరణ్ గారు ఒక ఐడియా అని అరుస్తుంది గట్టిగా. ఏంటది అని అంటాడు చరణ్ ఆతృతగా. మీరు వాళ్ళ ప్లాన్ని అమలు చేస్తున్నప్పుడు తెలుసుకుందరు కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పుకునేది మాత్రం మనకు తెలియదు. దీపు తన ప్లాన్ ఏంటో చరణ్తో మొత్తం చెప్పి ఎలా ఉంది నా ప్లాన్ అని అడుగుతుంది చరణ్తో. దీపు తన మొహంలోకి చూస్తూ అలా అడుగుతూ ఉంటే దీపు చెప్పిందంతా విని కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ నువ్వు సూపర్ బుజ్జి, అదిరిపోయింది ప్లాన్ అంటూ దీపు బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేస్తాడు చరణ్. అయ్యో చరణ్ గారు ఏంటిది అంటుంది దీపు బుగ్గపై చేయి పెట్టుకొని చరణ్ని చురుకోపంగా చూస్తూ. అరే నీకు తెలియలేదా, అయితే ఉండు మళ్ళీ పెడతాను అంటూ దీపు దగ్గరగా వస్తాడు చరణ్. చరణ్ నోటికి చెయ్యి అడ్డం పెడుతూ
చెప్తూ చాలండి ఇక మీ వేషాలు అంటూ, అయినా అలా ఎలా స్విచ్ అయిపోతారు మీరు, ఇప్పటిదాకా డల్గా ఉన్నారు, ప్లాన్ దొరికిందో లేదో వెంటనే ఇలా మారిపోయారంటుంది దీపు నవ్వుతూ. నువ్వు నా డల్నెస్ని పోగొట్టేశావుగా, అందుకే ఇలా నా ఒరిజినాలిటీకి దిగిపోయానంటాడు చరణ్ కూడా నవ్వుతూ. సర్లే పదండి కిందకి వెళ్దాం అంటుంది దీపు. అబ్బా అప్పుడేనా, ఇప్పటిదాకా ఆ టెన్షనే సరిపోయింది, కాసేపు ఏమైనా కబుర్లు చెప్పు బుజ్జి అంటాడు దీపుని దగ్గరికి తీసుకుంటూ. వద్దు చరణ్ గారు, ఇప్పటికే మనం వచ్చి చాలాసేపు అయింది, ఇంకా అమ్మ వాళ్ళు మన గురించి వెతుకుతారు, మనల్ని ఇలా చూస్తే బాగుండదు అంటుంది దీపు. అబ్బా ఏం కాదులే బుజ్జి, నేను ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తానుగా అంటాడు చరణ్. ఈలోపు సౌజన్య గారు దీపు అని పిలవడం వినపడి అదుగో అమ్మ పిలుస్తోంది, వదలండి, వెళ్ళకపోతే బాగుండదు అంటుంది దీపు. ఊహూహూ సరే వెళ్ళు, కానీ డిన్నర్ అయిపోయిన తర్వాత అందరూ పడుకున్నాక మళ్ళీ ఒకసారి ఇక్కడికే రావాలి సరేనా అని అంటాడు చరణ్. అమ్మో వద్దు, ఎవరైనా చూస్తే అని అంటుంది దీపు భయపడిపోతూ. ఇంకా వాళ్ళకి అదే పని, వాళ్ళకి మనల్ని వెతకడం తప్ప ఇంకా వేరే పని లేదు కదా అని అంటూ, రేపు మీరు వెళ్ళిపోతున్నారుగా బుజ్జి, రేపటి నుంచి మళ్ళీ ఎవరి బిజీలో వాళ్ళవి ఉంటాం కదా, అందుకే కాసేపు నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అంటాడు చరణ్ గారాలిపోతూ. చరణ్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ఓకే వస్తానులే అంటుంది దీపు. ఇలా చెప్పావు బాగుంది, ఇప్పుడు వెళ్ళు అంటూ దీపు బుగ్గన ముద్దు పెట్టుకుని వదిలేస్తాడు చరణ్. చరణ్ చేసిన పనికి సిగ్గుపడుతూ నేను వెళ్తాను, కాసేపు ఆగి మీరు కూడా రండి అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది దీపు. వెళ్తున్న దీపుని నవ్వుతూ చూస్తూ ఉంటాడు చరణ్. దీపు కిందకి వెళ్ళిన తర్వాత తను ప్లాన్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ, బుజ్జి ఏం బుర్రే నీది, పొద్దున్న వాళ్ళ మాటలు విన్న దగ్గర నుంచి ఏం చేయాలో తెలియక సతమతం అయిపోయాను నేను. దీనికి తోడు ఆ స్నేహ ఒకటి నా కోసం ఇండియా వచ్చిందని అనుకుంటుంటే, నేను వర్క్ చేసే హాస్పిటల్లో కూడా తనదేనని బాంబు వేశాడు మా డీన్ గారు. ఇప్పుడు నేను తనని అక్కడి నుంచి పంపించలేను, అలా అని ఆహాస్పిటల్లోని ఫ్రాడ్ని బయట పెట్టకుండా అక్కడ జాబ్ మానేయను లేను. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి అనుకుంటూ వీళ్ళనంత తొందరగా అక్కడ అక్రమాలన్నీ బయటపెట్టి ఆ స్నేహ నుంచి తన హాస్పిటల్ నుంచి దూరంగా వచ్చేయాలనుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు. అప్పటికే 9 అవుతుండడంతో డిన్నర్ ఏర్పాట్లు చేసేస్తారు సాహితీ గారు, సౌజన్య గారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే మిహిర్ మాన్సీతో డిన్నర్ అది చేసేసి తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తాడు ఇక్కడికి. అదే ఉత్సాహంలో ఉన్న మిహిర్ కార్ పార్క్ చేసి కీస్ని వేలుతో తిప్పుతూ విజిల్ వేసుకుంటూ హుషారుగా ఇంట్లోకి వస్తాడు. మిహిర్ ఉత్సాహాన్ని చూసి అందరూ నవ్వుతూ ఉంటే, ఏంట్రా వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా ఏంటి, అంతా హుషారుగా ఉన్నామని అడుగుతారు విష్ణు గారు నవ్వుతూ. ఆయన మాటలకి డైనింగ్ టేబుల్ వైపు తిరిగి అందరూ అక్కడే ఉండడం చూసి నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికే వెళ్తాడు. సౌజన్య గారు మిహిర్ వైపు చూసి, ఏరా మీ పెదనాన్ని చెప్పింది కరెక్టేనా అంటారు కళ్ళెగరేస్తూ. మంచి ఫ్లోలో ఉన్న మిహిర్, అవును పెద్దమ్మ, చాలా బాగా ఎంజాయ్ చేశాం, ఇప్పుడే డిన్నర్ కూడా చేసి తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి ఇటు వస్తున్నా అంటాడు ఆవిడ వైపు చూసి నవ్వుతూ. మిహిర్ మాటలు విని, అమ్మో వీడు దేని గురించి అడుగుతున్నారో పట్టించుకోకుండా ఏదేదో వాగేస్తున్నాడు అని అంటాడు సూర్య పక్కనున్న ధన్వి చెవిలో చిన్నగా. అవును సూర్య గారు, తను కనుక ఇదే ఫ్లోలో నిజం చెప్పేస్తే ఎలా అని అంటుంది ధన్వి కూడా భయంగా మొహం పెట్టేసి. ఈలోపు సౌజన్య గారి మాటలు వినిపించడంతో మళ్ళీ తన వైపు తిరుగుతారు ఇద్దరూ కూడా. ఎంజాయ్ చేయడం ఏంట్రా అని అంటారు ఆవిడ మిహిర్ వైపు. తను ఏం చెప్తున్నాడో అర్థం కాక, అవును పెద్దమ్మ, నేను మా అని చెప్పబోతుండగా అమ్మో వీడు నిజంగానే కొంపముచ్చేట్టే ఉన్నాడు అనుకుంటూ టక్కున లేచి నుంచొని మిహిర్ భుజం చుట్టూ చేయి వేసి తన కాలిని తొక్కుతాడు సూర్య. సూర్య అలా చేసేసరికి నొప్పికి గట్టిగా అబ్బా అని అరుస్తాడు మిహిర్. సూర్య చేసిన పని గమనించని వాళ్ళందరూ అయ్యో ఏముందిరా ఉన్నట్లుండి అలా అరిచావు అని అడుగుతారు. మిహిర్ సూర్య వైపు చూడగానే తను కళ్ళతోనే బెదిరించేసరికి, అబ్బే ఏం లేదు దోమ కొట్టింది అంతే అంటాడు మిహిర్ నొప్పిని ఓర్చుకొని బలవంతంగా నవ్వేస్తూ. ఓర్ని దోమ కుడితేనే అంతలా అరవాలా అంటారు విష్ణు గారు. అది 6 ప్యాక్ బాడీ ఉన్న దోమలే పెదనాన్న, అందుకే అలా అరిచానంటాడు సూర్యవైపు గుర్రుగా చూస్తూ. మిహిర్ చెప్పింది విని, దోమకి 6 ప్యాక్ ఉండడం ఏంట్రా వెర్రివెదవా, దారిలో ఏమన్నా గాలో దూలో సోకిందా ఏంటి నీకు, ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు సౌజన్య గారు మిహిర్ని ఎగాదిగా చూస్తూ. అబ్బా నువ్వు ఉండు సౌజీ అని అంటూ, ఏంట్రా ఇందాకేదో చెప్తూ ఆగిపోయావు అని అడుగుతారు విష్ణుగారు. ఓహ్ అదా అని మిహిర్ మళ్ళీ చెప్పబోతూ ఉంటే, ఉష్ వీడికి నిజంగానే ఏదో అయ్యింది అని అనుకుంటూ తనని మాట్లాడనివ్వకుండా మధ్యలోనే అడ్డుకొని, ఏం లేదులే నాన్న, ఈవినింగ్ ఆఫీస్ పని మీద క్లయింట్ని కలవడానికి వెళ్ళాడు కదా, వాళ్ళతో మాట్లాడి వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొచ్చారని చెప్తున్నాడు అంటూ మిహిర్ వైపు తిరిగి, ఏరా అంతేగా అంటాడు కళ్ళతోనే హింటిస్తూ. అప్పటికి తనేం బాగపోయాడో అర్థమైన మిహిర్ దాలికి ఖర్చుకొని సూర్య వైపు తిరిగి, సారీ అన్నయ్య అని అంటూ పెదవులు కదిలిస్తాడు. ఏడ్చావులే, ఇప్పటికైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటాడు సూర్య చిన్నగా మిహిర్ చెవిలో. విషయం తెలిసిన ధన్వి వాళ్ళని చూసి ముసిముసిగా నవ్వుతుంటే మిగతా వాళ్ళందరూ
వింతగా చూస్తూ ఉంటారు. మరైతే డిన్నర్ చేస్తానని వాళ్ళ ఇంట్లో దించామంటున్నాడేంటి అని అంటారు విష్ణు గారు వాళ్ళ అనుమానంగా చూస్తూ. ఆయన అలా అడగగానే సూర్యకి ఏం చెప్పాలో అర్థం కాక అన్నాడా అంటాడు అని అంటూ మిహిర్ని చూపులతోనే కాల్చేసేలా చూస్తూ అది మరి అని ఆయన వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వుతూ అలా హుస్సేన్ సాగర్లో బుద్ధుడిలా నుంచుంటావేరా, ఏదో ఒకటి చెప్పి చావు అని అంటాడు మిహిర్తో. నేనేం చెప్పనన్నయ్య అని అంటాడు మిహిర్ కాస్త కంగారుగా సూర్యని చూస్తూ. ఆ భయం వాగే ముందుండాలిరా, ఇప్పుడు కాదు అని అంటూ. ఇప్పుడు మనం ఎలా చెప్పలేక వాళ్ళకి దొరికిపోతామోనని భయమేస్తోంది. ఈ విషయం పిన్ని దాకా వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో స్పెషల్గా నీకు చెప్పక్కర్లేదనుకుంటా అంటాడు సూర్య. సూర్య మాటలకి వాణి గారు పప్పు గుత్తి పట్టుకుని తన వెనక పడుతున్న సీన్ కళ్ళ ముందు కనపడగానే అమ్మో వద్దన్నయ్యా, ప్లీజ్ నువ్వే ఎలా అయినా సరే గండ నుంచి నన్ను గట్టెక్కించు ప్లీజ్ అని అంటూ బతిమాలుతాడు మిహిర్ చెవులు కొరుక్కుంటున్న వాళ్ళిద్దరిని చూస్తూ. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంట్రా అంటారు విష్ణు గారు సూర్య మిహిర్లని చూస్తూ. ఇక వీళ్ళు సీన్ని స్పాయిల్ చేసేలా ఉన్నారని అర్థమై రంగంలోకి దిగుతుంది ధన్వి. ఏం లేదు మావయ్య, ఆ క్లయింట్ ఉండేది ఇక్కడే, అందుకే అక్కడ మీటింగ్ కంప్లీట్ అవ్వగానే డిన్నర్ చేసి అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాడు అని చెప్పి. అంతే కదా మిహిర్ అని అంటూ మిహిర్ని చూసి నవ్వుతుంది ధన్వి. అంతే అంతే అంటారు సూర్య మిహిర్లు కూడా. ఇద్దరు బుర్రలు నిలువుగా ఊపేస్తూ ఓస్ ఇంతేనా, ఆ విషయం చెప్పకుండా అలా మీరే మాట్లాడుకుంటుంటే నాకేం తెలుస్తుంది అంటూ సర్లే కూర్చొని తినండి అంటారు విష్ణు గారు. ఓకే ఓకే అంటూ మిహిర్ వెళ్ళి కూర్చుంటాడు తినడానికి. అరే ఎన్నిసార్లు తింటావురా నువ్వు, ఇందాకే తినొచ్చావుగా అంటాడు సూర్య తలపట్టుకొని. హిహి అవును కదా మర్చిపోయాను, సారీ అన్నయ్య, ఈ టెన్షన్లో పడి తిన్నానన్న సంగతి కూడా గుర్తులేదు, నువ్వు కూర్చో అంటూ తను లేచి సూర్యని ఆ చైర్లో కూర్చోబెడతాడు మిహిర్. అఘోరించావులే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అంటాడు సూర్య. ఓకే అన్నయ్య అంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు మిహిర్. ఆ సీన్ని ముందు నుండి క్లీన్గా అబ్జర్వ్ చేసిన చరణ్ దీపులు వీళ్ళేదో కవర్ చేస్తున్నారని అర్థమై ఒకరికొకరు సైగ చేసుకొని కామ్గా తింటూ ఉంటారు. అలా అందరూ డిన్నర్ కంప్లీట్ చేశాక పెద్దవాళ్ళు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మన బ్యాచ్ అంతా గార్డెన్లో మకాం వేస్తారు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా మిహిర్ని చూస్తూ మీ ఫస్ట్ డేట్ ఎలా జరిగిందన్నయ్య, ఇంతకీ వదినెవరు, తన పేరే చెప్పలేదు నువ్వు అంటుంది దీపు. ఏదో మాటల్లో ఏమరపాటుగా ఉన్న మిహిర్ దీపు వైపు తిరిగి బాగా జరిగిందిరా, తను నీకు కూడా బాగా తెలుసు మాన్సీనే అంటూ క్యాజువల్గా చెప్పేస్తాడు దీపు. చరణ్ను హైఫై ఇచ్చుకొని ముసిముసిగా నవ్వుతూ ఉంటే ధన్వి మిహిర్ని చూసి తల కొట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి తను ఏమన్నాడో అర్థమైచ్చా అనుకుంటూ కళ్ళు మూసుకొని తెరిచి సూర్య వైపు చూడగానే తూ ఎదవా అని అంటాడు సూర్య. అంటూ చేత్తో మొహం తుడుచుకున్నట్టుగా చేసి సారీ అన్నయ్య అంటాడు మిహిర్. ఎందుకురా నీకంత నోటి తుత్తరా, ఎప్పుడూ ఆలోచించకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా అని అంటాడు కాస్త కోపంగా సూర్య. కథ ఇంకా ఉంది. మరి హాస్పిటల్ జరుగుతున్న ఫ్రాడ్ని బయటపెట్టడంలో చరణ్కి దీపు ఇచ్చిన సలహా ఏంటి, దీనివల్ల చరణ్ దీపులో లైఫ్ ఏమైనా రిస్క్లో పడుతుందా, అసలు సూర్య ధన్వి ఎందుకు విడిపోయారో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.